మీ అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. దుర్గే దుర్గతి నాశిని, మన అందరి దుర్గతులను బాపి అందరినీ కూడా చక్కగా చల్లగా చూసి కరుణించే ఆ తల్లి లీలలని ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చో, ఎన్ని విధాలుగా ఉన్నాయో. మన జీవితాలు ఆనందమయంగా ఉండాలని ఆ తల్లి రాక్షస సంహారం చేస్తూ దారిలో ఉన్నటువంటి ముళ్ళను ఏరువేస్తూ మనకు ఆనందకరమైనటువంటి హాయిగా నడిచి వెళ్ళేటువంటి బాటలను పరిచింది. దుర్గే దుర్గతి నాశిని అని అన్నది అందుకోసమే. అమ్మ ఇలా సంహరించినటువంటి అనేక మంది దైత్యులలో మహిషాసురుడు ఒకడు. మహిషాసుర మర్దిని అని కూడా కదా అని అమ్మని అంటాం. ఆ మహిషాసురుడి కథని మనం చెప్పుకుందాం ఇప్పుడు. పూర్వకాలంలో మహిషుడు అనే దైత్యుడు మేరు పర్వత శిఖరం మీద వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వాడు సంబరపడి, నాకు చావు లేని జీవితాన్ని ప్రసాదించు తండ్రి అని ఆయన్ని అడిగాడు. దానికి చతుర్ముఖుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మహిషాసుర, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, గిట్టినది ప్రతిదీ పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు సైతం ఎప్పుడో అప్పుడు వినాశం తప్పదు. అందుచేత నీ కోరిక ప్రకృతి విరుద్ధం. మరణానికి ఒక స్థానం, ఒక అవకాశం విడిచిపెట్టి నీ ఇష్టం ఏదైనా కోరుకో, తీరుస్తాను అన్నాడు బ్రహ్మగారు. అయితే పితామహ, పురుషుడి చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇయ్యి. ఆడది నన్ను ఏమీ చేయలేదులే, అబల నన్ను చంపుతుందా అసంభవం. అందుచేత అబలను నా మరణానికి ఒక అవకాశంగా, ఒక స్థానంగా విడిచిపెడుతున్నాను అని అన్నాడు. మహిషాసుర, ఎప్పటికో అప్పటికి ఆడదాని చేతిలోనే నువ్వు మరణిస్తావు. పురుషుడి వల్ల నీకు మృత్యుభయం లేదు అని వరం ఇచ్చి బ్రహ్మగారు అంతర్ధానమయ్యారు. మహిషాసురుడు సంబరపడిపోతూ తన రాజధానికి చేరుకున్నాడు. ఈ మహిషాసురుడు ఎవరు అని అడుగుతారా? అయితే అదో సందేహం ఉందా? సరే, అది కూడా తీరుస్తాను, వినండి. దానవ వంశానికి మూల పురుషుడు ధనువు. అతడికి 2 కుమారులు, రంభుడు, కరంభుడు. ఇవి వాళ్ళ పేర్లు. ఇద్దరూ భూమండలంలో ఉత్తములుగా ఖ్యాతి గడించారు. కానీ ఆ ఇద్దరికీ సంతానం లేకుండా పోయింది. సంతానం లేదు అనే దిగులుతోటి తపస్సు చేశారు ఇద్దరు. కరంభుడు పంచనదంలో మునిగి తపస్సు తీవ్రంగా చేశాడు. రంభుడు దగ్గరలో ఉన్న సాలవృక్షం అధిరోహించి అగ్నిని ఉపాసించాడు. వీరి తపస్సులు ఇంద్రుణ్ణి భయపెట్టాయి. మొసలి రూపంలో వచ్చి కరంభుడి పాదాలు పట్టుకొని నీళ్లలోకి లాగి సంహరించాడు. ఇది రంభుడికి తెలిసింది. క్రుద్ధుడయ్యాడు. తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చెయ్యాలని సంకల్పించుకున్నాడు. ఎడమ చేతితో జుట్టు పట్టుకొని కుడి చేతితో తలను నొరుక్కోబోయాడు. అప్పుడు చటుక్కున అగ్నిదేవుడు వారించాడు. రంభాసురా, ఎంత మూర్ఖత్వం! నీ తలను నువ్వే నరుక్కుంటావా? చచ్చి ఏమి సాధిస్తావయ్యా? ఆత్మహత్య మహాపాతకం, పిచ్చివాడ, విరమించు. ఏం కావాలో వరం కోరుకో అన్నాడు అగ్నిదేవుడు. రంభాసురుడు జుట్టును ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించాడు. అగ్నిదేవ, నా తపస్సుకు నువ్వు సంతుష్టుడివి అయినట్లయితే త్రిలోక విజేతను పుత్రుడుగా అనుగ్రహించు. దేవ దానవ మానవులకు అజేయుడు, కామరూపధారి, మహాబలశాలి, సర్వలోక వందితుడు అవ్వాలి. అలాంటి పుత్రుడు కలిగేటట్టుగా నాకు వరం ప్రసాదించు అని అభ్యర్థించాడు. అగ్నిదేవుడు అంగీకరించాడు. నీ మనస్సు ఏ కామినిపై లగ్నమవుతుందో ఆమె వల్ల నీకు నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ ఉండగా దారిలో యక్షులంతా క్రీడిస్తున్నటువంటి ఒక రమణీయమైన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ వాడికి ఒక గేదె మహిషి కనిపించింది.
ఎదకు వచ్చి కామార్తయై విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుడి మనస్సు చెలించింది. సంగమించాడు. అది గర్భవతి అయ్యింది. దాన్ని తీసుకొని తన పాతాళ నగరానికి వెళ్ళాడు. దున్నపోతులను కాపలా పెట్టాడు. ఒక రోజున ఒక దున్నపోతు కామార్తయై ఈ రాజమహిషి ఈ గేదె వెంట పడింది. రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును ఎదిరించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. రంభుడి పిడిగుద్దులకు ఆ దున్నపోతు చెలించిపోతూనే తల విసిరింది. బలమైన కొమ్ములతో గుండెల్లో పొడిచింది. వాడు నేలకు వరిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. తన భర్త రంభుడు అలా మరణించడంతో ఆ చూడి గేదె దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో పరుగులు తీసింది. యక్షులను శరణు వేడింది. కామమోహితమైన ఆ దున్నపోతు వెంటబడి వచ్చింది. యక్షులు గమనించారు. గేదెను కాపాడాలి అనుకున్నారు. యుద్ధానికి దిగారు. ఘోర యుద్ధం జరిగింది. కట్టకడపటికి ఆ దున్నపోతు మరణించింది. యక్షులు ఊపిరి పీల్చుకున్నారు. గేదెను ఓదార్చి ధైర్యం చెప్పారు. రంభుడి మృతదేహానికి అగ్నికార్యం కోసం చితి పేర్చారు. కళేబరాన్ని తెచ్చి చితిపై పెట్టారు. నిప్పు ముట్టించారు. అల్లంత దూరం నుంచి చూస్తున్న ఈ చూడి గేదె దుఃఖావేశాన్ని తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి చితిలో ప్రవేశించింది. సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యపోయి నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. అంతలోకి చితి మంటల నుంచి మహిషుడు ఆవిర్భవించాడు. ఇతడే మన మహిషాసురుడు, రంభుడి కొడుకు. మహిష రాక్షస రూపాల కలయిక. తండ్రి రాజ్యానికి వారసుడై పట్టాభిషిక్తుడయ్యాడు. రంభుడు కూడా పుత్రవాత్సల్యంతో మరొక దేహాన్ని పొంది రక్తబీజుడై మహిషుడికి అనుచరుడు ఆంతరంగికుడు అయ్యాడు. ఇది మహిషాసురుడి జన్మవృత్తాంతం. సరే, బ్రహ్మగారు ఇప్పుడు వరం ఇచ్చారు కదా మహిషాసురుడికి. ఆ వరంతో మహిషాసురుడు జగత్తునంతటినీ వశం చేసుకున్నాడు. జగద్విజేత అని అనిపించుకున్నాడు. ప్రపంచాలనంతా తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. నిరాటంకంగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగిస్తున్నాడు. చిక్షురుడు సేనాపతిగా, తామ్రుడు కోశాధిపతిగా, అసిలోమ బిడాల భాస్కర త్రినేత్ర కాలబంధకాదులు దండనాయకులుగా, మహిషుడు విజృంభించి భూపాలులనందరినీ సామంతులుగా చేసుకుని కప్పాలు గట్టించుకున్నాడు. క్షాత్రధర్మంతో ఎదిరించిన వారిని నిర్దాక్షిణ్యంగా మట్టుబెడుతున్నాడు. బ్రాహ్మణులందరూ వశులైపోయారు. యజ్ఞయాగాలలో దేవతలతో పాటు సమానంగా భాగం సమర్పిస్తున్నారు. క్షితిమండలమంతా స్వాధీనం కావడంతో ఇప్పుడు మహిషాసురుడి దృష్టి స్వర్గలోకం మీద పడింది. దాన్ని జయించాలని నిశ్చయించుకున్నాడు. ఇంద్రుడి దగ్గరికి దూతను పంపించాడు. ఇంద్రా, స్వర్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పో, లేదంటే మహిషాసురుడికి సేవలు చెయ్యి. అతడు నిన్ను రక్షిస్తాడు. ఇది కాదంటావా, వజ్రాయుధం ధరించి యుద్ధం చెయ్యి. పూర్వకాలంలో మా దైత్యులు నిన్ను ఎన్నోసార్లు జయించారు. ఓ అహల్యాజారుడా, నీ శక్తి సామర్థ్యాలు మాకందరికీ తెలుసు. నీ ఇష్టం. నీ మనస్సుకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. స్వర్గం విడిచి పారిపోతావో, యుద్ధమే చేస్తావో, శరణు వేడుకుంటావో నీ ఇష్టం అని ఆ దూత మహిషాసురుడి సందేశం వినిపించాడు. ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది. నిగ్రహించుకున్నాడు. ముఖానికి చిరునవ్వు పులుముకున్నాడు. దూత, మీ మహిషాసురుడి మదగర్వం ఎంతటిదో తెలుసుకున్నాను. రోగానికి చికిత్స చేస్తాను. వాడి వంశాన్ని సమూలంగా నిర్మూలిస్తాను. వెళ్ళి నిర్భయంగా నా మాట చెప్పు. దూతను చంపకూడదు అన్నారు కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నాను. మీ ప్రభువును దండెత్తి రమ్మను. గడ్డి తినే మూర్ఖుడికి ఇంతకండ కావరమా? వాడి కొమ్ములు విరగ్గొట్టి బలమైన ధనస్సు చేయించుకుంటాను. కొమ్ములు వచ్చాయనే కదా విర్రవీగుతున్నాడు. రమ్మను, విరిచేస్తాను, శృంగభంగం చేస్తాను. ఇంటిలో కూర్చొని ఎగరడం కాదు, దేవేంద్రుడితో యుద్ధం. ఏమనుకుంటున్నాడో రమ్మను అని ప్రతి సందేశం పంపించాడు. ఆ దూత మహిషాసురుడి సన్నిధికి వెళ్ళి సారాంశంగా 2 మాటలే చెప్పాడు. ప్రభు, దేవేంద్రుడు నిన్ను బొత్తిగా లెక్క చేయడం లేదు.
తన బలము తన సైన్యము చాలా గొప్పవి, పరిపూర్ణమైనవి అని అనుకుంటున్నాడు. ఆ మూర్ఖుడు అన్న మాటలన్నీ యథాతథంగా ఎలా చెప్పను ప్రభు? భృత్యుడు తన ప్రభు ఎదుట ఎప్పుడూ ప్రియము సత్యము పలకాలని కదా పెద్దలంటారు. ఇది నీతి. కేవలం ప్రియం చెప్పడం కానీ పరుషం చెప్పడం కానీ సేవకుడికి శుభప్రదం కాదన్నారు. శత్రురాజు విషం కక్కితే భృత్యుడైన దూత ఆ మాటలను తెచ్చి యథాతథంగా తన ప్రభువు ఎదుట వినిపించగలడా? ఇంద్రుడన్న మాటలు అలాగే చెప్పడానికి నాకు నోరు రావడం లేదు, ధైర్యము చాలడం లేదు. ఇలా హేతుబద్ధంగా దూత చెప్పిన మాటలకు మహిషాసురుడు మండిపడ్డాడు. దైత్యవీరులందరినీ పిలిపించాడు. తోక పైకెత్తి మూత్ర విసర్జన చేశాడు. అందరికీ వినిపించేటట్లుగా అరిచాడు. దైత్యవీరులారా, ఇంద్రుడు మనతో యుద్ధం కోరుకుంటున్నాడు, సన్నద్ధులు అవ్వండి. ఆ సురాధముడిని జయించాలి. ఈ సృష్టిలో నన్ను ఎదిరించి నిలబడగలిగిన వీరుడెవ్వడు? 1000 మంది ఇంద్రులైనా నాకు సాటి రారు. నిర్భయంగా ఒంటి చేత్తో సంహరిస్తాను. వీడు, ఈ ఇంద్రుడు ముక్కు మూసుకొని శాంతచిత్తులై తపస్సు చేసుకునే మునీశ్వరుల ఎదుట మహాశూరుడు, కుటిలుడు, లంపటుడు, పరదారాపహర్త. అప్సరసలే వీడి బలం. తపస్సులను ధ్వంసం చేయించడమే వీడి ప్రతాపం. ఖలుడు, అల్పాయుధుడు, నిత్యపాపి, విశ్వాసఘాతకుడు. సంధి చేసుకొని నమ్మించి నముచి దైత్యుణ్ణి మట్టుబెట్టాడు. మోసం చేసి పొట్టలు పెట్టుకున్నాడు. ఇక వీడికి తోడు విష్ణుమూర్తి ఒకడు, నిత్యకపటి, కుహకుడు. ఎన్నెన్ని వేషాలు వేస్తాడో, ఎన్నెన్ని రూపాలు ధరిస్తాడో, చివరికి పంది రూపానికైనా వెనకాడడు. హిరణ్యాక్షుణ్ణి అలాగే కదా సంహరించాడు. నరసింహ రూపం ధరించి హిరణ్యకశిపుణ్ణి చీల్చి వధించాడు. నేను ధనుపుత్రుణ్ణి. వీళ్ల కుత్సితాలకు కుతంత్రాలకు లొంగను. దేవతలను చస్తే నమ్మను. చూస్తా ఇంద్రుడేమి చేయగలడో, ఉపేంద్రుడేమి చేయగలడో. రణరంగంలోకి దిగితే రుద్రుడైనా నన్ను ఏమీ చెయ్యలేడు. అష్టదిక్పాలకులను శచీపతిని తరిమికొట్టి స్వర్గ సామ్రాజ్యం కైవసం చేసుకుంటాను. అటుపైని మనమే యజ్ఞ హవిర్భోక్తలం. సోమపానం మనదే, స్వర్గలోకం మనదే. స్వేచ్ఛగా విహరిద్దాం. నాకున్న వరం మీ అందరికీ తెలుసు కదా. దేవదానవులు నన్నేమీ చెయ్యలేరు. ఏ పురుషుడు నన్ను సంహరించలేడు. ఇక ఆడది నన్నేమి చేయగలుగుతుంది? దైత్యవీరులారా, నిర్భయంగా ఉండండి. కయ్యానికి కాలు దువ్వండి. పాతాళం నుంచి, పర్వతాగ్రాల నుంచి దానవ వీరులను అందరినీ ఆహ్వానించండి. యుద్ధానికి తరలి వెడదాం. నిజానికి నేను ఒక్కడినే సకల దేవతలను జయించగలను. కానీ దానవులారా, శోభ కోసమని మిమ్ములను అందరినీ పిలిచి తీసుకువెడుతున్నాను. నాకేమీ భయం లేదు. ఈ కొమ్ములతో, ఈ గిట్టలతో దేవతలను చీల్చి చెండాడతాను. వరం ఉందిగా, మనకు తిరుగులేదు. మరణం లేదు, అపజయం లేదు. అందరూ సన్నద్ధులు అవ్వండి. బయలుదేరండి. దేవలోకం జయిద్దాం. నందనంలో విహరిద్దాం. మందార కుసుమాలు అలంకరించుకుందాం. అప్సరసలతో క్రీడిద్దాం. కామధేనువు పాలు తాగుదాం. సుధాపానం చేద్దాం. గంధర్వ గీతాలు ఆలకిస్తూ నృత్యం చేద్దాం. రకరకాల మద్యాలు, ఆసవాలు మనకు అందిస్తూ రంభ, ఊర్వశి, మేనక, ఘృతాచి, తిలోత్తమ మొదలైన అప్సరసలు నృత్యం చేస్తూ మనకు ఆనందం కలిగిస్తారు, రంజింపజేస్తారు. ఇవ్వాళనే స్వర్గానికి పోదాం, సిద్ధమవ్వండి. యుద్ధ ప్రయాణానికి మంగళాచరణ చెయ్యండి. మన గురువుగారు శుక్రాచార్యుణ్ణి పిలవండి, అర్చించండి. జయప్రదమైన యజ్ఞం చేసి ఆశీర్వదించమనండి. దైత్య నాయకులకు ఆ మహిషాసురుడు ఇలా ఆజ్ఞాపించి ఉత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ త్వరగా తన మందిరం చేరుకున్నాడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.